ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ రావడం వలన రెండు, ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తలో అనుకున్నాం మనం, ఇప్పుడు అది కూడా పోతుంది. కొత్త రకమైన ఐడియాలకు ప్లాట్ఫామ్, బాక్స్ ఆఫీస్ ఈ గొడవలన్నీ ఉండవు కాబట్టి కొత్త రకమైన ఐడియాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ఓటీటీలు కూడా హూ ఇస్ ద హీరో, వాట్ ఆర్ ద ఐ బాల్స్, ఇవన్నీ లెక్కలు మొదలెడుతున్నారు. ఒకటి, ఒక ఇండివిజువలైజ్డ్ ఫిల్మ్ ఎక్స్ప్రెషన్కి వేదిక అవుతుందేమో ఓటీటీ అని ఛాన్స్ ఉంది ఓటీటీలో. అయితే ఓటీటీలో ఇంకొక డేంజర్ ఏంటంటే, మీరు సినిమా థియేటర్లో చలామణి అయిపోయే కొన్ని మంబో జంబోలు ఓటీటీలో నడవు. స్టార్లు, చప్పట్లు, కేకల్లో, కథలో కొన్ని లోపాలను క్షమించేస్తాం మనం. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట రావాలంటే తలకాయ నొప్పి కాబట్టి కొంచెం 4-5 చెత్త సీన్లు వచ్చినా భరిస్తాం. ఓటీటీలో అది కుదరదు. యూ బెటర్ టెల్ ఎ గుడ్ స్టోరీ, లేకపోతే ఒక అంతే ఫ్లిక్ ఆఫ్ ఎ ఛానల్ అంటారు చూడండి, మారిపోతుంది. సో ఒక విధంగా నిజమైన పస ఉందా లేదా సినిమాలో అని తేల్చేది ఓటీటీ. ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎంతో కొంత ఇంట్లో కంఫర్ట్లో మనం చూసుకోవచ్చు కదా అనే టెంప్టేషన్లో థియేటర్కి రావడం తగ్గింది. ఇంకోటి ఏంటి, థియేటర్ రావాలంటే రావాల్సిన ఖర్చు పెరిగిపోయింది, ఎఫర్ట్ పెరిగిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు నేను ఇంత కష్టపడి వెళ్తే ఇట్స్ నాట్ ఎ మెటీరియల్ ఎక్స్పీరియన్స్ కదండి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి తింటే నాకు ఖర్చు పెట్టి సినిమా చూస్తే అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బాగుండొచ్చు, ఇంకోటి అది నేను హోటల్కి వెళ్తే నేను తిన్నాను, ఇట్స్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్. సినిమా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను 500 రూపాయలు పెట్టుకుని నచ్చపోతే ఆ దెబ్బకి నేను వరుసగా 2 నెలల సినిమా చూడట్లా. సో ఇట్స్ అ విషవలయం అది. సో వాట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఓటీటీ యాజ్ ఇట్స్ అనదర్ ఫార్మాట్ ఆఫ్ వ్యూయింగ్ ఫిల్మ్స్. ఎప్పుడైతే దాన్ని మీరు సినిమా కంటే పెద్ద చేసేసి దాన్ని ఈజీ మనీ మేకింగ్ కింద వెహికల్ కింద మీరు చేసుకున్నారో, మెయిన్ సినిమా దెబ్బతిని. ఇప్పుడు అదే క్రైసిస్ కదా మనకి, థియేటర్ రావట్లేదు. ఎట్లా వస్తారు?